నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కోర్టు ఆర్సీఆర్ కేసులో ఆర్డర్ ఇచ్చాక కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండకపోతే, అంటే భార్య కాపురానికి రాకపోతే విడాకులు కోరవచ్చా, విడాకులు పొందే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 9 ఏం చెప్తుంది అని అంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, వివాహ పునరుద్ధరణ హక్కులు అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది, వివరణ ఇస్తుంది. వివాహ పునరుద్ధరణ హక్కులు అంటే ఏంటి అని అంటే, వివాహం అయిపోయిన తర్వాత భార్య లేకపోతే భర్త సరైన కారణం లేకుండా దూరంగా ఉంటూ కాపురానికి రాకపోతే తిరిగి కాపురానికి రమ్మని పిలిచే బాధ్యత భాగస్వామికి ఉంటుంది. కాబట్టి అతను లేకపోతే ఆమె నోటీసు పంపించి కాపురానికి రమ్మని పిలవవచ్చు. అయినా అంటే అడ్వకేట్ నోటీస్ పంపించినా కూడా స్పందించకపోతే ఆ భాగస్వామి న్యాయస్థానంలో ఆర్సీఆర్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో ఆర్సీఆర్ కింద న్యాయస్థానంలో ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశాక కూడా కోర్టు విచారణ జరిపి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం కాలం పాటు భార్య తిరిగి కాపురానికి రాకుండా నిర్లక్ష్యం వహిస్తే భర్త అదే గ్రౌండ్తో, అదే కారణంతో న్యాయస్థానంలో ఒక 1 ఇయర్ తర్వాత విడాకుల కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు అతనికి చట్టం కల్పించింది. ఎందుకంటే చట్టము, న్యాయస్థానము తిరిగి కాపురం చేయమని కోరినప్పటికీ, ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాపురానికి రాకపోతే ఆ కారణం కూడా ఒక బలమైన కారణం అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా విడాకులు పొందే అవకాశం భాగస్వామికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.